అల్లు అర్జున్, పూరి, ఆకాష్ గాని వీళ్ళందరూ హెల్ప్ చేశారు అని చెప్పి మనం విన్నాం తన హెల్త్ కండిషన్ గురించి. బట్ ఎస్. ఇప్పుడు చివరి శ్వాస విడిచారు. మరి డాక్టర్ ఏమో కొంచెం మానసికంగా సరిగా లేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా పోతే అందరూ అటెన్షన్ ఉంటుంది, చాలామంది వస్తారు చూస్తారు. మరి ఇలాంటి ఎవరైనా చిన్న చిన్న ఆర్టిస్టులు ఇలా ఇలా ఆ, వెళ్ళిపోతే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా ఇండస్ట్రీలో? వాళ్ళ కండిషన్ ఏంటి మరి? ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరైనా అసలు ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉందా? అంటే మా అసోసియేషన్ కానీ ఇలా ఉన్నాయి కదా కొన్ని. ఎస్ నందు ఖచ్చితంగా కూడా వాళ్ళు భరోసా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పావల శ్యామల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా సార్లు చాలా మంది సినీ ప్రముఖులు, హీరోలు, ఇటు దర్శకులు కూడా తనకు హెల్ప్ చేస్తా వచ్చారు. ఆ తర్వాత ఎందుకంటే తనకు చేయాల్సిందంతా కూడా చిత్ర పరిశ్రమ నుంచి అందింది. ఆమె చిన్న ఆర్టిస్ట్ ఏం కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి చేసిన సినిమాలు, తనకు చేసిన సినిమాలు కూడా. కాబట్టి చిత్ర పరిశ్రమ మనకు గుర్తించి ఆమె ఒక మనుషులలో గుర్తుండిపోయే పాత్రను చేసింది. కాబట్టి ఆమెను ఒక మంచి నటిగా కూడా గుర్తించడం జరిగింది చిత్ర పరిశ్రమ. కాబట్టి ఇప్పుడు కొంతమంది అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద హీరోలు రాకపోయినప్పటికీ వాళ్ళు సానుభూతి తెలియజేసే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమంది దర్శకులు కానీ, కొంతమంది చిన్న ఆర్టిస్టులు కానీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇన్ని రోజులు అనాథాశ్రమంలో ఉన్న పావల శ్యామల మరి ఇప్పుడు ప్రభుత్వమే ఆమె అంత్యక్రియలు చేయాల్సి వస్తుందా, లేకపోతే చిత్ర పరిశ్రమ ఏమన్నా పట్టించుకుంటుందా, చిత్ర పరిశ్రమ ముందుకొచ్చి చేస్తుందా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం అయితే వచ్చింది అనుకోవచ్చునండి. రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో ఇప్పుడు పావల శ్యామల మృతి చెందిన తర్వాత మరి ఆమె కుటుంబం పరిస్థితి ఏంటి అనేది చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న. ఆమెకు ఒక డాటర్ ఉన్నారని, ఆ డాటర్ కండిషన్ సరిగా లేదని, మానసికమైనటువంటి అసమతుల్యతతో బాధపడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబం కండిషన్ ఎలా ఉండబోతోంది అనేదే కొంత ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. మరి ఆ యువతి పరిస్థితి ఏంటి అనేది. మరోవైపు పావలా శ్యామల తుది శ్వాస విడిచిన తర్వాత ఇప్పుడిప్పుడే వార్త బయటకు వచ్చింది, మిడ్ నైట్ జరిగింది కాబట్టి మరి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా సహజంగా ప్రముఖులు, అందులో మనం తప్పుపట్టాల్సింది కూడా లేదు. సహజంగా ఎవరికున్న వాళ్ళ పాపులారిటీని బట్టి, వాళ్ళ కాంటాక్ట్స్ని బట్టి, కనెక్షన్స్ని బట్టి ఎవరికైనా సరే రెస్పాన్స్ ఉంటుంది. బట్ చిన్న చిన్న నటుల పరిస్థితి ఆ 4 రోజులు బాగున్న సినిమా ఇండస్ట్రీలో, బట్ తర్వాత వాళ్ళు ఆర్థికంగా ఎంత చితికిపోతారో బయటికి చెప్పుకోలేక, బయట జనం గుర్తుపడతారు, తీరా చూస్తేనేమో ఆర్థికంగా చితికిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అవకాశాలు ఉండవు. మానసికంగా, ఆర్థికంగా ఎన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారో మనందరికీ తెలిసిందే. ఎంతోమందిని మనం చూసాం. ఇప్పుడు శ్యామల పరిస్థితి కూడా అదే.